ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయుడుపేట మున్సిపాలిటీని టుడా అధికారులతో కలిసి మా చెల్లినటువంటి సూలూరుపేట ఎమ్మెల్యే విజయక్కతో తిరగడం హ్యాపీగా ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి కమిషనర్ గారు ఇతర అధికారులందరూ కూడా మాకు తెలియజేశారు. ఇక్కడ ముఖ్యంగా ఫేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ డ్రైన్స్ ప్రాబ్లము. ఆ డ్రైన్స్ను కూడా మనం టుడా నుంచి కొంత భాగం, మున్సిపాలిటీ నుంచి కొంత భాగం, ప్రభుత్వం నుంచి కూడా కొంత భాగం సహకారం అడిగేసి రాబోయే రోజుల్లో ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా నాయుడుపేటకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, ఎందుకంటే నాయుడుపేట అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు లోకల్ కాకుండా కూడా సెటిలర్స్ కూడా ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా మన కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, సో ఓటర్స్ కన్నా కూడా సెటిలర్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైన్స్ సరిపోవు కాబట్టి ఇవన్నీ కూడా మన గోమాత సర్కిల్ నుంచి అమరావతికి పోయేటువంటి రోడ్లో డ్రైన్స్ కూడా గత ప్రభుత్వం అసలు ఏమి పట్టించుకుంటా గాలికి వదిలేసింది. సో మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము పర్టికులర్గా చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకు ఒకే విధంగా అందరూ కూడా బతకాలి, ఒకే విధంగా అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలని చెప్పి ఒక మెయిన్ ఎయిమ్తో మనం పనిచేస్తూ జరుగుతుంది.